మీరు బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ అనే దాంట్లో మనకు అన్ని నమ్మడానికి లేవు. ఎందుకు మీరు బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ అనే దాంట్లో మనకు అన్ని నమ్మడానికి లేవు. ఎందుకు లేవి 11 అనమాట. లేవి కాండం 11లో 13వ వచనం ఏమన్నాడు? పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. పక్షుల గురించి మాట్లాడుతున్నారు. సో పక్షుల్లో గబ్బిలం అని కూడా అన్నారండి. గబ్బిలం పక్షి కాదు, ఎగిరేదల్లా పక్షి కాదు, ఈదేదల్లా చేప కాదండి. సో పక్షుల్లో గబ్బిలం అని కూడా అన్నారండి. గబ్బిలం పక్షి కాదు, ఎగిరేదల్లా పక్షి కాదు, ఈదేదల్లా చేప కాదండి. లేవి 11:13 తీయండి. లేవి 11 నుంచి 19. బర్డ్స్ మెమల్స్ అండి. బ్యాట్ అనేది బర్డ్ మెమలా అంటే బైబిల్ రాసేవాడికి మ్యామల్ ఏందో బర్డ్ ఏందో కూడా తెలియదు. అది మీరు దైవ గ్రంథం అంటే బైబిల్ రాసేవాడికి మ్యామల్ ఏందో బర్డ్ ఏందో కూడా తెలియదు. అది మీరు దైవ గ్రంథం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గబ్బిలము అనేది పక్షి అని అడుగుతున్నాను. గబ్బిలం అనేది పక్షి అని ఎవరు చెప్పాడు వీళ్ళకి? గబ్బిలము ఒక మ్యామల్ అంటే పాలు చిప్పించేటువంటి ఒక జంతువు. అది ఒకవేళ దానికి రెక్కలు ఉన్నట్టు ఉండొచ్చు. ఎలాగైతే బాతుకి కాళ్ళ మధ్యన చర్మం కప్పుకొని ఉంటుందో, దీనికి దాని యొక్క చేతులకి మధ్యన ఆ యొక్క చర్మం కప్పుకొని ఉంటుంది. కానీ ఇది పక్షి కాదు. ఈ విషయం ఆ రోజుల్లో ఉండేటువంటి ఈ పామర్లకు తెలియదు. లేదా బైబిల్లో రాసింది కదా అని చెప్పి మీరు గబ్బిలాన్ని పక్షి నిరూపించడానికి తెగిస్తారా? చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. భాస్కర్ రాజు గారి యొక్క ప్రశ్న ఏంటంటే, గబ్బిలం అనేది పక్షి కాదు, గబ్బిలం అనేది ఒక క్షీరదము లేకపోతే పాలిచ్చే జీవి, జంతు జాతికి సంబంధించినటువంటిది వస్తుంది తప్ప గబ్బిలం అనేది పక్షి కాదు. అయితే బైబిల్లో లేవి కాండంలో మనకి గబ్బిలం అనేది పక్షి గా చెప్పబడింది. ఇది బైబిల్ దైవ గ్రంథం ఎలా అవుతుంది అని చెప్పి అడుగుతున్న ప్రశ్న. నిజానికి మన లేవి కాండంలో గబ్బిలం అనేది పక్షి అని రాయబడలేదు. ఎగిరే జీవుల లిస్టులో ఇది రాయబడింది. అది ఎలాగో హెబ్రీ మూలం నుండి నేను జవాబు చెప్పాను. 2020 జూను మనం చెప్పాము. గత 5 సంవత్సరాల క్రితమే దీనికి జవాబు చెప్పడం జరిగింది. మీకాయ అనే అతనికి, అలాగే నాస్తికుడితో కూడా వాదన చేయడం జరిగింది దీని మీద. 2020లో చెప్పినటువంటి వీడియోని ఈరోజు జవాబుగా మళ్ళీ పెడుతున్నాను. మొత్తం చూడండి, ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది ఈ యొక్క ప్రశ్న మీద. బైబిల్ మీద అవగాహన పెంచుకోండి. కాబట్టి వీడియో నచ్చిన వారు లైక్ చేయండి. చివరిలో అందరికి వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అది లేవి కాండంలో నుండి తీసుకున్నారు. లేవి కాండం 11వ అధ్యాయము 13 నుండి 19 వచనాలు. ఇక్కడ వాక్యంలో ఉన్నటువంటి విషయం ఒకసారి చదువుదాం మనం. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గ్రద్ద, తెల్లగెద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పగిడి కంటే, చెరువు కాకి, గొడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, శంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుంకుడు గూబ, గబ్బిలము. ఇక్కడ గబ్బిలం అనే జీవి గురించి రాయబడి ఉంది కాబట్టి ఇది పక్షి జాతికి చెందిన జంతువుగా బైబిల్ రాసినట్లు వీళ్ళు భావిస్తున్నారు. నిజానికి ఇక్కడ పక్షులతో పాటు ఇక్కడ కూడా దీన్ని రాయటం జరిగింది. ఇది పక్షి జాతి అని కానీ, బైబిల్లో గబ్బిలం అనేది పక్షి అని కానీ, పక్షి జాతికి చెందిన జీవిగా కానీ బైబిల్ ఎక్కడ రాయబడలా. పక్షులతో పాటు దీన్ని కూడా చివరన రాయటం జరిగింది. పక్షులతో పాటు దీన్ని కూడా చివర రాయటం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక స్పష్టత ఇస్తాను. అదేవిధంగా ఈ గబ్బిలాన్ని తినకూడదని చెప్పి బైబిల్లో మరొక చోట కూడా ఉంది. అదే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 10 నుండి 20 వచనాల్లో ఉంటుందండి. 11వ వచనం, పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు, పెద్ద బోరువ, అలాగా మళ్ళీ పక్షుల గురించి లిస్ట్ రాస్తూ చివరిలో గబ్బిలం అనునవి అని చెప్పి ఇక్కడ కూడా పక్షులతో పాటు చివరన గబ్బిలం గురించి రాయబడింది. వెంటనే వీళ్ళకి మరి ఇంకా తప్పు పట్టడానికి ఏదో దొరకాలి కదా అని ఏదైతే పక్షులతో పాటు దీన్ని రాయబడింది కాబట్టి పక్షి జాతి అని రాసినట్లుగా, అదేవిధంగా పక్షిగా బైబిల్ చెప్పినట్లుగా వెంటనే దొరికిందిరా బాబు చాలు అని చెప్పి వెంటనే విమర్శించడానికి మొదలెడతారు. దీని మూలాలు కానీ ఉద్దేశం కానీ వాళ్ళకి పరిశీలించరు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం ఆడియో కాల్ విన్నాం కదా,
వీళ్ళకి అందరికీ బైబిల్ ఏమి చదవాల, వీళ్ళకి ఎవరో హేతువాదులు నాస్తికులు కొంతమంది వాళ్ళు తప్పుపట్టే ఉద్దేశంతో రాశారు కాబట్టి వాటిని పట్టుకు వీళ్ళు ఆడుతుంటారు. వీళ్ళని కనీసం పరిశీలించాలి కదా మూలాలని. ఇక మనం అంశంలోకి వెళ్తే లేవికాండము 11వ అధ్యాయము. ఈ రెండు బైబిల్ దగ్గర పెట్టుకొని, రెండు వచనాల దగ్గర పెట్టుకొని లేవికాండం, ద్వితీయోపదేశకాండం. లేవికాండం 11వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెనో, వీటిని తినవద్దు, ఇవి హేయములు అనే ఏదైతే ఉందో ఈ వచనం ఉందో, ఈ వచనంకి యాక్చువల్లీ పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెనో ఏదైతే ఉందో దీనికి మూలం మనం హెబ్రీలోకి వెళ్దాం. అయితే హెబ్రీలోకి వెళ్ళే ముందు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. అసలు గబ్బిలాన్ని పక్షి జాతిగా ఎందుకు చూడరు, పక్షిగా ఎందుకు చెప్పరు అంటే ఈ గబ్బిలానికి ముక్కు ఉండదు అనమాట. పక్షులన్నిటికీ ముక్కులు ఉంటాయి. ఇవన్నీ స్క్రీన్ మీద చూపిస్తాను. గబ్బిలానికి ముక్కు ఉండదు అంటే మన జీవులకి ఎలాగైతే ఉంటుందో ముక్కు, ఆ టైప్ ముక్కు ఉంటుంది. కానీ పక్షులకు ఉండే ముక్కు ఉండదు, సూదిగా కుషగా ముందుకు ఉండేట్టుగా అలా ఉండదు. అదేవిధంగా ఈ గబ్బిలానికి ఇది పాలిచ్చే జీవి, పిల్లలకు అంటుంది, పాలిస్తుంది. జంతువులాగే ఇది కూడా పాలిస్తుంది. అదేవిధంగా దీనికి ఏకలు ఉండవు. పక్షులకి ఏకలు ఉంటాయి, దీనికి ఏకలు ఉండవు. ఇది బొచ్చు కలిగి ఉంటుంది. అదేవిధంగా అంటే జుట్టులాగా జంతువులకి ఎలాగైతే బొచ్చులా ఉంటుందో, ఫర్ ఉంటుందో అలాగ ఉంటుంది తప్ప దీనికి ఈకలు ఉండవు. కాబట్టి దీన్ని మామల్స్ అంటారు. మామల్స్ అంటే ఇవి క్షీరదాలు, తెలుగులో క్షీరదాలకు అంటే పాలిచ్చే జీవులకు సంబంధించినటువంటి జీవిగా ఈ గబ్బిలాన్ని చూస్తారు, అంతేగాని పక్షి జాతిగా చూడరు అనమాట. కాబట్టి ఈ జ్ఞానం బైబిల్లో చేతులు లేదు అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. సరే, అయితే ఇక లేవికాండం 11వ అధ్యాయం 13లో ఉన్నటువంటి వచనాన్ని హెబ్రీలోకి వెళ్ళి చూడాలి. పక్షులు అని రాశారు కదా, మరి పక్షి అని ఉందంటగా అనుకోకూడదు. అసలు ఎందుకనేది చూడాలి. ముందు మీకు చాలా స్పష్టత ఇస్తాను, ఏం కంగారు పడద్దు, చాలా చక్కగా స్పష్టత ఎవరు తెలుసుకుంటారు. హెబ్రీలోకి వెళ్తే కనుక లేవికాండం 11వ అధ్యాయం 13 మీకు గూగుల్ అందరికి ఫోన్లో అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి లేవిటికస్ 11:13 ఇన్ హెబ్రూ లేదా హెబ్రూ వర్స్ అని కొడితే మీకు హెబ్రూ ఎనాల్స్ టెక్స్ట్ వస్తుంది అనమాట. దాంట్లో బైబిల్ హబ్బు కానీ వాటిలో కానీ వెళ్తే చూడండి, అక్కడ ఉన్నటువంటి హెబ్రీ వర్డ్ ఏదైతే ఉందో అక్కడ ఉంది చూడండి. ది బర్డ్స్ అనే దగ్గర 5775 అనే ఒక కోడ్ ఉంటుంది లెఫ్ట్లో. ఆ కోడ్ పక్కన హెబ్రీ వర్డ్ ఉంటుంది. ఏదైతే హెబ్రీ వర్డ్ ఉందో ఆ హెబ్రీ వర్డ్ని మీరు కాపీ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని గూగుల్ ట్రాన్స్లేటర్ అని ఇంకొక యాప్ ఉంటుంది, లేదా డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే గూగుల్ క్రోమ్లోని గూగుల్ ట్రాన్స్లేటర్ అని కొట్టి అక్కడ హెబ్రీ లాంగ్వేజ్లో మీకు అన్ని స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. అక్కడ హెబ్రీ లాంగ్వేజ్ని ఏదైతే కాపీ చేస్తామో హెబ్రీని పెట్టి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే కనుక మనకి ది ఫ్లై అంటే ఫ్లయింగ్ అంటే ఎగిరే జీవిగా ఉంటుంది, ఎగిరే జీవి అని ఉంటుంది, కానీ పక్షి అని రాదు. ఆ హెబ్రీ వర్డ్కి ఇంగ్లీష్లో ఫ్లై అంటే ఎగిరే జీవిగా ఉన్నటువంటి పదమే. సరే, ఇప్పుడు మనం అదే లేవికాండం 11:13 మనం ఏదైతే కోడ్ చూసాం కదా 5775 అని హెబ్రీలో, ఆ కోడ్ మీద క్లిక్ చేస్తే కనుక అసలు ఆ కోడ్ ఉద్దేశము, భావం ఏంటి, వాళ్ళ అర్థం ఏంటి, వాళ్ళు ఎలాగా దాన్ని భావిస్తారు అనేది చూస్తే కనుక కోడ్ని క్లిక్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ మీద పెట్టాను. అక్కడ ఫ్లయింగ్ క్రియేచర్స్ అంటే ఎగిరే జీవులుగా ఉంది కానీ పక్షులని లేదు, ఎగిరే జీవులు అని ఉంది. సరే, ఎగిరే జీవులు పక్షులు ఒకటి కాదా అంటారు, అక్కడికే విషయం వస్తాను. ముందు మూలంలో ఏముందంటే ఎగిరే జీవులు అని ఉంది. అలాగని తెలుగు తర్జుమా కూడా తప్పు కాదు, మనం వెళ్దాము, కంగారు పడద్దు. ఇక్కడ ఎగిరే జీవులని ఉంది, ఫ్లయింగ్ క్రియేచర్స్ అని ఉంది. కాబట్టి ఇక్కడంటే బైబిల్ ఉద్దేశంలో అంటే అక్కడ ఓడు ఏదైతే రాశారో హెబ్రీలో అది ఒక పక్షి జాతులకు సంబంధించిన లిస్ట్ కాదు, ఎగిరే జీవుల లిస్టు, ఎగిరే జీవరాశుల యొక్క లిస్టు చెప్తూ వాటిల్లో ఇవి తినొద్దు అని చెప్పినటువంటి విషయం అన్నమాట. అసలు అది విషయము. ఎగిరే జీవులు చెప్పబడుతూ కొన్ని ఎగిరే జీవులు కొన్ని చెప్పబడుతూ వాటిల్లో ఉన్నటువంటి వాటిని తినొద్దు అని చెప్పినటువంటి విషయం. ఇప్పుడు మనం లేవికాండంకి వద్దాం. లేవికాండం 11:13 వస్తే ఇప్పుడు ఆ పదం పెట్టుకుందాం.
పక్షులు అనేది పదం ఉందో పక్కన పెట్టేసి ఎగిరే జీవులుగా ఉన్నటువంటి వీటిని హేయములుగా ఎంచుకోవాలి, వీటిని తినకూడదు అని చెప్పిన వాక్యం అనమాట అది. అయితే వాక్యం అనమాట. అయితే మరి పక్షులను రాశారు కదా, తెలుగు బైబిల్ తర్జుమా తప్పు కదా అని వెంటనే అనొచ్చు. మనోడు చించేను అని కూడా అన్నాడు, లాస్ట్ వీడియోలో మనం చూసాము. అయితే ఇక్కడ విషయం పక్షులని ఎందుకు రాసుకున్నారంటే ఎగిరే జీవుల్ని ఏమంటారో మరి వీడు చెప్పాలి. ఎవరైతే తెలుగు తర్జుమా అక్కడ పక్షులను రాయటం పక్షులను రాసిన విషయాన్ని తప్పుబట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే తప్పుగా మాట్లాడేవాళ్ళు, అర్థం చేసుకునే ఎవరైతే ఉన్నారో, ఎగిరే జీవులు అనే మూల పదాన్ని బట్టి ఎగిరే జీవులకు ఏముంటాయి? ఎక్కువ శాతం ఎగిరే జీవులు వాటిని ఏమంటారు? పక్షులు అంటారు. కాబట్టి ఎగిరే జీవరాశుల గురించి రాసేటప్పుడు ఎగిరే జీవరాశులు అని రాయకుండా ఎక్కువ శాతం పక్షుల గురించి రాయబడింది. అక్కడ మనకి ఎక్కువ శాతం పక్షుల గురించి రాయబడింది. పక్షి జాతుల గ్రద్ద గురించి, అక్కడ నిప్పుకోడు గురించి, ఇవన్నీ అవుతున్నాయో పక్షి జాతి గురించినటువంటి విషయాలు ఎక్కువగా రాయబడ్డాయి. ఎక్కువగా మెజారిటీగా రాయబడ్డ జీవరాశుల గురించి రాస్తున్న సందర్భం కాబట్టి అవి ఏ జాతికి సంబంధించినవి అంటే అవి పక్షి జాతికి సంబంధించినవి కదా. అసలు బైబిల్ మూలంలో అయితే మూలంలో చూపించి వీళ్ళు కొట్టేయచ్చు, వీళ్ళకి ఆన్సర్ చెప్పక్కర్లే. ఇంకా అరే బాబు ఎగిరే జీవరాశుల గురించి చెబుతూ అందులో గబ్బిలం కూడా ఎగురుతుంది కాబట్టి తినొద్దని చెప్పబడిందిరా బాబు, అది గబ్బిలం పక్షి అని కాదు చెప్పబడింది. గబ్బిలం కూడా ఎగిరే జీవరాశుల్లో ఒకటిగా ఉంది కాబట్టి ఆ జీవరాశిని తినొద్దు అని చెప్పిన విషయం మూలంలో అయితే. గబ్బిలం పక్షి అని చెప్పలా, అది పక్షి అని కూడా చెప్పలా. కాబట్టి ఎగిరే జీవరాశిగా ఉన్నటువంటి గబ్బిలాన్ని మీరు తినొద్దు అని లేవికాండం 11:19 ఉందిరా బాబు అని చెప్పవచ్చు. ఆన్సర్ అక్కడ అయిపోయింది. అయితే తెలుగు బైబిల్ తర్జుమా లోపం కదా అని చెప్పి మాట్లాడే వాళ్ళ కోసం కొద్దిగా వివరిద్దాం. ఇక్కడ తర్జుమా చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పడమే తర్జుమా చేయడం యొక్క ఉద్దేశం. ఎక్కువ 99% అక్కడ ఈ యొక్క గబ్బిలం గురించి తప్ప మిగతా అన్నీ కూడా పక్షి జాతికి సంబంధించినవే. కాబట్టి ఎగిరే జీవరాశులు ఇవి అని రాయటం కన్నా పక్షులు అని చెప్పి రాయటం అనేది ఎప్పుడైతే తర్జుమాకు సరిపోద్ది. సరే, అయితే ఎగిరే జీవరాశులు అనే పదానికి ఎగిరే జీవరాశులుగా ఉన్న పదానికి ఇంకో పదం ఏమైనా ఉందా? ఎగిరే జీవరాశులుగా ఉన్నటువంటి పక్షులు అనే పదం తప్ప ఇంకేం పదం ఉందా? లేదు కదా. మనకు తర్జుమా చేసేటప్పుడు మనకి సింప్లిఫికేషన్ అంటే అర్థమయ్యే భాషలోకి తీసుకొని వస్తారు. అర్థమయ్యే భాషలోకి తీసుకొచ్చినప్పుడు చిన్న పదాలు ఉండేలాగా చూస్తారు కూడా. ఇంకోటి, ఎగిరే జీవరాశులకి వేరే పదం లేదు. ఎగిరే జీవరాశులకి పక్షులనే పదమే ఉంది. 99%, 99.9%, 99.9% ఎగిరే జీవరాశులన్నింటినీ పక్షులే అంటారు. కాబట్టి ఇక్కడ ఎగిరే జీవరాశులు అనేది ఏదైతే హెబ్రీ వర్డ్ ఉందో దాన్ని పక్షులుగా తెలుగులో తర్జుమా చేశారు. వేరే వర్డ్ లేదు. ఇంకా ఎగిరే జీవరాశులకి వేరే వర్డ్ లేదు. ఎగిరే జీవరాశులు అన్ని పక్షులు అంటారు కాబట్టి ఆ పక్షుగా పేరు ఇక్కడ రాయటం జరిగింది తప్ప వేరే ఉద్దేశమే లేదు. ఎగిరే జీవరాశులను రాస్తే వీళ్ళకి డౌట్ ఉండేది కాదు. కానీ ఎగిరే జీవరాశుల గురించి రాస్తూ అక్కడ ఎక్కువ పక్షి జాతుల గురించి రాయబడింది కాబట్టి పక్షి అనే పదం సూట్ అవుతుంది కాబట్టి పక్షి అని తర్జుమా అనేది తెలుగు బైబిల్లో రాయబడింది. కాబట్టి ఇది పక్షి జాతి అనేం కాదు. గుడ్లగూబ పక్షి అదే గబ్బిలం ఏదైతే ఉందో అది పక్షి జాతి అని కాదు. కానీ ఎగిరే జీవరాశుల్లో ఇదొక జీవరాశి, ఇదొక జీవం, ఇదొక జీవి కాబట్టి ఎగిరే జీవులో ఉన్నటువంటి జీవి కాబట్టి దీన్ని తినొద్దని చెప్పాడు అంతే. ఇది గబ్బిలం పక్షి తినొద్దు, లేకపోతే గబ్బిలం పక్షి జాతికి సంబంధించింది కాబట్టి తినొద్దని చెప్పలా. ఎగిరే జీవులలో కొన్ని వాటిని అవి తినొద్దు, అందులో ఇది ఒకటి కూడా ఉంది కాబట్టి ఇది తినొద్దని దాంట్లో రాయటం జరిగిందనమాట. అయితే ఏదైతే హెబ్రీలో అయితే కేజేవి చూస్తారు కదా, కేజేవిలో ఏమైనా ఉంటుందంటే ఫౌల్స్ అని ఉంటుంది, FOWLS అని అక్కడ పక్షులు అనే విషయం గురించి ఇంగ్లీష్లో కూడా అలాగే రాయబడింది కేజేవిలో. ఇక దీని గురించి మనం ఒక బైబుల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక దాంట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఉద్దేశం అది పక్షిగానే తీసుకొని రాయబడిందా అంటే కాదు. దాని మీద స్క్రీన్ మీద పెడుతున్నాను. ఏ బర్డ్ అంటే వాళ్ళ ఉద్దేశంలో పక్షులంటే ఉద్దేశం ఇక్కడ చూడండి, యాజ్ కవర్డ్ విత్ ఫెదర్స్ ఆర్ రేదర్ యాజ్ కవరింగ్ విత్ వింగ్స్ కలిగి ఉన్న జీవులు దీన్ని తీసుకున్నారు. అంటే దానికి రెక్కలు కూడా ఉన్నాయి కదా, మరి దీనికి కూడా ఈకలు లేకుండా లేవు కానీ చర్మాన్ని కలిగినటువంటి రెక్కలు కలిగి ఉందన్నమాట. చర్మంతో కలిసిపోయినటువంటి చర్మం కలిసినటువంటి జీవిగా ఈ రెక్కలు కలిగినటువంటి గబ్బిలంగా ఉంది.
కాబట్టి అది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది కూడా చర్మం కలిగినటువంటి రెక్కలు, చర్మం లాంటి రెక్క కలిగినటువంటి జీవిగా ఉంది కాబట్టి అనేది కూడా తీసుకోవచ్చు. బర్డ్ అంటే అది కూడా అలాగా కలిగి ఉందని. ఇక మనం ఇంకొక చాలా స్పష్టతకు వెళ్దాం. మరి సరే, ఇక్కడ ఇలా ఉంది కదా, మరి ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 11కి వెళ్తే కనుక అక్కడ స్పష్టత ఇచ్చాడు. చాలా స్పష్టత ఉంది. ఇక్కడ ఏదైతే అడుగుతున్నారు డౌటు, ఈ డౌట్కి చాలా స్పష్టత అక్కడ చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 11వ వచనం, పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును అని చెప్పి, మీరు తినరానివి ఏవనగా అంటే దేవుడు చెప్పాల్సిన ఏంటంటే ఇక్కడ తినకూడని ఇవి అని చెప్పాడు తప్ప ఇవన్నీ పక్షులను చెప్పబడలా. మీరు తినరానివి ఏవనగా ఇక్కడ కూడా స్పష్టత ఇచ్చాడనమాట. ఇక్కడ స్పష్టంగా ఉంది. అందులో గబ్బిలం ఉంది. తినరానివి ఏవనగా అని చెప్పి అంటే గబ్బిలం పక్షి అని కాదు కదా, ఇది కూడా తినొద్దు అని చెప్పి. సరే, అయితే ఇక్కడ సపోజు ఇంకొక విషయం కూడా మీకు క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఏదైతే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 11లో ప్రతి పక్షిని అని ఉంది కదా, ప్రతి పక్షిని, దీన్ని కూడా మనం హెబ్రీలో చూద్దాం. డ్యూటెరోనమీ 11th వర్సెస్, 14th చాప్టర్ 11th వర్సెస్. ఇది కూడా హెబ్రీ కొడితే హెబ్రీలో మనకి స్క్రీన్ మీద చూస్తున్నారు. బర్డ్స్ అనేది ఉంది కదా, బర్డ్స్ని ఇక్కడ స్పష్టత బర్డ్స్. ఈ హెబ్రీ పదాన్ని మనం గూగుల్ ట్రాన్స్లేటర్లో కొడితే కనుక పక్షి అని వస్తుంది. ఇది పక్షి. ఇక్కడ పక్షి అనే పదం హెబ్రీ వర్డ్ పక్షి. ఇప్పుడు ఈ హెబ్రీ వర్డ్ని ఒక దగ్గర కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. ఈ హెబ్రీ వర్డ్ని ఏదైతే పక్షి అని ఏదైతే మన ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 11లో ఉంది, ఏదైతే పక్షి అని పదం ఉందో, హెబ్రీ పదం ఉందో, ఈ హెబ్రీ పదాన్ని అక్కడ అదేవిధంగా లేవికాండం 11వ అధ్యాయంలో 13లో ఉన్నటువంటి పక్షి ఏదైతే పక్షులుగా మనం చెప్పబడుతుందో అక్కడ ఉన్నటువంటి హెబ్రీ వర్డ్ని రెండింటిని దగ్గర పెట్టి చూడండి. నేను పెడుతున్న రెండు చూడండి, గూగుల్లో మీకు ఏదో స్క్రీన్ మీద పెట్టాను. రెండింటిని దగ్గర పెట్టి చూస్తే కనుక చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెండింటికి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. చూడండి, హెబ్రీ వర్డ్స్ రెండు మారిపోయినాయి, వేరువేరుగా ఉన్నాయి. రెండింటికి ఒకదానికి సంబంధం లేదు. లేవికాండంలో 11వ అధ్యాయంలోనేమో ఫ్లయింగ్ క్రియేచర్స్ అని ఉంది, అంటే ఎగిరే జీవరాశులకి ఉన్న హెబ్రీ వర్డ్కి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో 11వ వచనంలో ఉన్నటువంటి దానికి చూస్తే కనుక ఇక్కడ బర్డ్ అనే హెబ్రీ వర్డు, ఎగిరే జీవరాశుకు ఉన్న హెబ్రీ వర్డు రెండింటి తేడా ఉంది. అర్థం కూడా వేరు. అక్కడ ఎగిరే జీవరాశుల అర్థము, ఇక్కడేమో పక్షి అని అర్థం. కాబట్టి ఏదైతే మనకి లేవికాండంలో 11వ అధ్యాయంలో చెప్పబడింది ఏదైతే ఉందో, ఎగిరే జీవరాశుల్లో ఉన్నటువంటి గబ్బిలాన్ని తినొద్దు అని చెప్పిన విషయం అన్నమాట అక్కడ. అదేవిధంగా ద్వితీయోపదేశకాండంలో కూడా ఎగిరే పవిత్రమైన పక్షులు తినవచ్చు, అందులో ఇవి తినకూడదు అని చెప్పినప్పుడు పక్షి జాతి కాదు గబ్బిలం, ఇది కూడా ఎగిరే జీవరాశుల్లో ఒక జీవిగా ఉంది కాబట్టి దీన్ని తినొద్దు అని చెప్పిన సందర్భం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా, ఇంకా క్లారిఫికేషన్ చక్కగా ఉంది. గబ్బిలాన్ని పక్షులతో పాటు కలిపి రాయాల. సపోజ్ కొంగ, నిప్పుకోడి మధ్యలో ఎగిరే ఏదైతే జీవులని వాటిల్లో కలిపి రాయాల, వాటి మధ్యలో పెట్టాల. ఇప్పుడు కొన్ని జంతువులు మనకి కొన్ని జీవరాశులు చెప్పబడ్డాయి. ఏ పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గబ్బిళము, తెల్లగద్ద అలా రాయాల. ఫస్ట్ ఎగిరే పక్షి జాతికి సంబంధించిన అన్నీ ఒక పక్కకు రాసేసి దీన్ని వేరేగా రాశారు, చివరిన రాశారు. లేవికాండం 11వ అధ్యాయంలో కానీ ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో కానీ రెండు చోట్ల కాడ గబ్బిలాన్ని చివరిగా రాశారు. అంటే బైబిల్ రచయితలకు ఒక స్పష్టత ఉంది. గబ్బిలం అనేది వేరు, మిగతా అన్నీ వేరు. అది వేరు, ఇది వేరు. పక్షులుగా ఉన్నవి వేరు, గబ్బిలం వేరు. కాబట్టి లేవికాండం 11వ అధ్యాయంలోను ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో రెండు చోట్ల కూడా వేరుగా రాయబడింది, విడిగా రాయబడింది, చివరిన రాయబడింది. అది కూడా పక్షి అయితే కనుక మధ్యలో రాసేసేవాళ్ళు, పక్షులతో పాటు దీని మధ్యలో రాసేసేవాళ్ళు. దీని చివరిని ఎందుకు రాశారంటే ఇది వేరు కాబట్టి చివరిని రాశారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రచయితలకు ఒక అవగాహన ఉందని చెప్పి. ఇంగ్లీష్లో చూస్తే యాండ్ అని చెప్పి విడగొట్టారు, అది చివరినే రాశారు. ఇంగ్లీష్లో కూడా చివరినే రాశారు, వాటితో కలిపి రాయాల. అంటే వాటి లోపల రాయలేదు, వాటిని విడిగా రాశారంటే ఇప్పుడు మనం ఒక విషయం చెప్తున్నామండి, వీటిని తినకూడదని చెప్తా ముందు పక్షుల లిస్ట్ అంతా చెప్పేసేసి చివరిని చెప్పామంటే ఏంటి, వాళ్ళ ఉద్దేశంలో ఇది పక్షులు కాదు అనే ఒక కాన్సెప్టే తప్ప ఇది కూడా పక్షి అయితే కానీ కలిపి చెప్పేవాళ్ళు. లేవికాండంలో చెప్పకపోయినా ద్వితీయోపదేశకాండంలో పక్షుల మధ్యలో దీన్ని రాసేసి చెప్పేసేవాళ్ళు అనమాట.
కానీ వాళ్ళ ఉద్దేశంలో స్పష్టంగా గబ్బిలం అంటే వేరు కాబట్టి చివరన రాశారు. ఇది ఒక ఆధారంగా తీసుకోవచ్చు. హెబ్రీలు ఉన్న ప్రకారంగా కూడా ఎగిరే జీవిగా ఉన్న లిస్టులో ఇది చెప్పబడింది తప్ప పక్షిగా అని కాదు అనే విషయం గురించి కూడా మీకు లేవి కాండంలో చూపించాను. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇది తినకూడదని ఉంది తప్ప ఇది పక్షి జాతి అని కూడా లేనే లేదు. అది కూడా మూడు రకాల స్పష్టత మీకు ఇచ్చాను. ఇంకా ఇంగ్లీష్లో కూడా మీకు చూపించాను. వాళ్ళ ఉద్దేశంలో వింగ్స్ కలిగి ఉండటం అండర్లైన్ చేసి చూపిస్తున్నాను. వింగ్స్ కలిగిన జీవరాశులుగా ఉన్నట్టు విషయం. ఇంకొక విషయం ఏంటంటే పక్షి అని ఎందుకు తెలుగు తర్జుమాలో రాయబడింది, ఇంగ్లీష్లో బర్డ్ అని ఎందుకు రాయబడిందంటే అక్కడ కూడా ఏంటంటే ఎగిరే జీవరాశులకి 99 ఎగిరే జీవరాశుల గురించి మాట్లాడుతూ ఎక్కువ పక్షుల గురించి మాట్లాడుతున్న సందర్భం కాబట్టి పక్షి అని రాయటం జరిగింది. ఇది గబ్బిలం పక్షి అని కాదు, అక్కడ పక్షుల గురించి కూడా ఉంది కాబట్టి ఎగిరే జీవరాశులుగా మూలంలో ఉంది కాబట్టి పక్షి అనే పదం వాడటం జరిగింది. ఎందుకంటే ఎగిరే జీవరాశులకి పక్షి అనే పదం తప్ప వేరే పదం అనేది లేదు. ఎగిరే జీవరాశి అని రాసుకుంటా కన్నా అర్థం మనకి స్పష్టంగా అర్థమయ్యాలంటే పక్షి అని రాసుకుంటే అర్థం అవుతుంది. పక్షి అంటేనే ఎగిరే జీవరాశి కాబట్టి అలాగా మనం స్పష్టంగా అర్థం అవ్వాలని తర్జుమాలో రాయడం జరిగింది తప్ప పక్షి పక్షి అదే గబ్బిలం పక్షి అని కానీ గబ్బిలం పక్షి జీవరాశికి సంబంధించిన జీవి కానీ బైబిల్లో స్పష్టమైన వచనం లేదు. స్పష్టమైన వచనం లేకపోయినా కూడా వీళ్ళు అలా రుద్దుతూ మాట్లాడుతూ ఉన్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఏదైనా బైబిల్ వచనాలు చదివేటప్పుడు ఆ వాక్యం మూలాలు చూడాలి, వాక్యాన్ని విభజించుకోవాలి, ఆ గబ్బిలాన్ని విడిగా ఎందుకు రాశారనేది చూడాలి, మూలం చూడాలి. ఇవన్నీ చూస్తే కనుక మనకి స్పష్టత సత్యం అనేది అర్థమవుతుంది. రచయితలకి ఒక జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని విడిగా రాశారు. అదేవిధంగా మూలాల్లో కూడా అది ఎగిరే జీవరాశుల లిస్టులో రాయబడింది తప్ప అదేదో పక్షి అని కూడా రాయబడలేదు. తెలుగు తర్జుమాలో పక్షి అని ఎందుకు రాయబడిందంటే ఎగిరే జీవరాశులు పక్షులుగా చెప్పబడుతుంది కాబట్టి అది కూడా మనకి పక్షుల గురించినటువంటి లిస్ట్ అక్కడ ఉంది కాబట్టి పక్షి అని పదం వాడారు తప్ప ఇది పక్షి అని స్పష్టంగా ఎక్కడ రాయబడలేదు తర్జుమాల్లో కూడా. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే గబ్బిలానికి క్షీరదాలు అంటే జంతువులలో ఎగిరే జీవిగా ఉన్నటువంటిది ఇది ఒకటే కనపడతా ఉంది. చాలా చోట గూగుల్ చూశాను, జంతువులలో ఎగిరే జీవరాశికి ఇది ఒక్కటే ఉందండి. ఈ ఒక్కదాని కోసము ఎగిరే జీవరాశులు ఉన్నటువంటి దాన్ని అన్నిటికీ వాడే పదం పక్షి అనే పదం వాడకుండా ఉండలేం కదా. కాబట్టి ఎగిరే పక్షుల్లో ఉన్నటువంటి వాటి పక్షుల పేర్లు రాస్తూ కాబట్టి వాటికి పక్షులు అని చెప్పడం తర్జుమా ఉద్దేశం తప్పు కాదు. ఈ ఒక్క జీవరాశి మాత్రమే జంతువుగా ఉన్నటువంటి ఒక జీవరాశి మాత్రమే ఎగురుతుంది కాబట్టి దీనికోసం పక్షి అనే పదం ఏదైతే పక్షులకు వాడుతూ అక్కడ పక్షుల గురించి రాస్తూ పక్షి అనే పదం ఏదైతే ఉందో వాడుతున్నప్పుడు దీనికోసం పక్షి అనే పదం తీసే అక్కడ అవసరం లేదు. వాటి గురించి చెప్తూ దీన్ని గురించి కూడా చెప్పబడింది చివరిలో. ఎందుకంటే ఇది ఎగిరే జీవరాశి కాబట్టి ఇది పక్షి అని కాదు. బైబిల్లో ఈ స్పష్టత అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. మంచి ఉద్దేశం అయితే అర్థం అవుతుంది, చెడు ఉద్దేశం వాళ్ళకి అర్థం కాదు. ఇక వాళ్ళ మనసుకు వదిలేద్దాం. వాళ్ళ ఆత్మవంచన చేసుకుంటారో మరి మూలాన్ని కూడా పరిశీలించి మూలాన్ని పరిగణలో తీసుకుంటారో తీసుకోరో అది వాళ్ళ కర్మ. ఇక అది వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఇలాగ అనేక విషయాలకు నేను జవాబులు ఇస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఒక ప్రార్థన చేయండి. ఇంకా దేవుడు జ్ఞానం ఇచ్చేలాగా మీ అభిప్రాయాలు ఉంటే కనుక నాకు యూట్యూబ్ ఛానల్లో మీరు పంచుకోవచ్చు కమెంట్ రూపంలో. నాకు వాట్సాప్ కూడా మీరు చేసి మీ కమెంట్స్ను మీ యొక్క అభిప్రాయాలు పంచుకోవచ్చు. నా నెంబర్ 9059979588. నా యొక్క యూట్యూబ్ ఛానల్ టీఎస్ కుమార్ బైబిల్ ట్రూత్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక గొప్ప విషయాలు బైబిల్ గురించిన విషయాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.